హలో ఐ హోప్ ఆల్ ఆర్ డూయింగ్ వెల్ గైస్. వెల్కమ్ బ్యాక్ టు ఛానల్. లెట్స్ స్టార్ట్ అప్. అండ్ గైస్, ఈ వీడియోలో అయితే మనం డూ అంటిల్ అండ్ డూ వైల్ లూప్స్ గురించి అయితే డిస్కస్ చేయబోతున్నాం. అట్ ది ఎండ్ ఆఫ్ ది వీడియో మీకు సింటాక్స్ ఏంటి, ఏది ఎక్కువగా ప్రిఫర్ చేస్తాం వాడడానికి, రెండింటి మధ్య ఒక మైన్యూట్ డిఫరెన్స్ ఉంటుంది, అది ఏంటి అనేది అయితే మీకు అయితే అర్థమవుతుంది అనమాట. ఆల్రెడీ మన ఛానల్లో ఫర్ లూప్ గురించి వీడియోస్ పెట్టాము, అప్లోడ్ చేసాము. సో బై ఎనీ ఛాన్స్ మీరు అది మిస్ అయ్యంటే కార్డ్స్ వదిలిస్తాము, అక్కడ నుంచి అయితే మీరు చూడొచ్చు. బై ఎనీ ఛాన్స్ మీరు కొత్తగా ఛానల్లోకి వచ్చి ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి ఛానల్ని. ఇలాంటి ఇంకా ఇన్ఫర్మేటివ్ కంటెంట్ అయితే మన ఛానల్లో ఉంటుందన్నమాట, అప్లోడ్ కూడా చేస్తుంటాము. సో వితౌట్ మేకింగ్ ఎనీ ఫర్దర్ డిలే, లెట్స్ డైవ్ ఇంటు ది వీడియో. సో గైస్, ఇక్కడైతే మనకు ఒక కొత్త ఎక్సెల్ షీట్ ఉందన్నమాట. సో దీనిలో అయితే నేను కొన్ని ర్యాండమ్ నెంబర్స్ రాస్తున్నాను. సో ఇది ఓకే 7 rows వరకు అయితే నేను రాసాను అనమాట. సో ఇప్పుడు ఏం చేద్దామంటే, సో ఈచ్ నెంబర్కి మనమైతే +2 లేకపోతే +5 ఎంతో కొంత అయితే యాడ్ చేద్దాము. యాడ్ చేసి మనకైతే బీ కాలంలో రావాలన్నమాట. ఇక్కడ ఎన్ని నెంబర్స్ ఉన్నాయో అన్ని నెంబర్స్ వరకే ప్లస్ అనేది రావాలి. నిజం చెప్పాలంటే గైస్, ఇది బేసిక్ ఎక్సెల్తో చేయొచ్చు. అట్ ద సేమ్ టైం మ్యాక్రోస్ కూడా చాలా వేస్ ఉన్నాయన్నమాట. కాకపోతే నేను డూ వైల్తో ఎందుకు చేస్తున్నా అంటే, మీకు బెటర్గా అండర్స్టాండ్ కావడానికి నేను ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ చేస్తున్నా. వన్ ఆఫ్ ది లైక్ సింప్లెస్ట్ ఎగ్జాంపుల్తో అయితే నేను చెప్తున్నాను అనమాట. సో ఆల్రెడీ నేనైతే దీనికి మ్యాక్రోస్ రాసాను అనమాట, మీరు చూడొచ్చు. సో ఇప్పుడైతే నేను ఈ మ్యాక్రోస్ని మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఎక్స్ప్లెయిన్ చేస్తే మీకు డూ వైల్ ఎందుకు రాసాము, ఆ కండిషన్ ఏంటి, లేకపోతే సింటాక్స్ ఏంటి అనేది అర్థమవుతుంది. సో గైస్, ఫస్ట్ నాకు సింటాక్స్ అంటే గుర్తొచ్చింది. సో ఇక్కడ మనం లూప్ ఉంది, డూ వైల్ ఉంది. సో డూ వైల్కి లూప్తో అయితే మనకి సింటాక్స్ అనేది ఎండ్ అవుతుంది అనమాట. వెన్ ఇట్ కమ్స్ టు ఫర్ లూప్, మనకు ఫర్ లూప్ అయితే నెక్స్ట్ ఎండ్ అవుతుంది. మీకు గుర్తుండే ఉంటుంది, ఒకసారి మీరైతే మన ఛానల్లో ఫర్ లూప్ గురించి నేను క్లియర్ కట్ ఎక్స్ప్లెనేషన్ అయితే ఇచ్చాను అనమాట కొన్ని వీడియోస్లో, అదొకసారి చెక్ చేయండి. సో బేసికల్గా మనకి ఫర్ లూప్లో నెక్స్ట్ ఎండ్ అవుతుంది, అంతే డూ వైల్లో అయితే మనకి లూప్తో ఎండ్ అవుతుంది అనమాట. సో డూకి లూప్కి మధ్య మనం ఏదైతే రాస్తామో దాన్నే సీక్వెన్స్లో రన్ చేస్తుంటుంది అనమాట మ్యాక్రోస్ అనేది. సో ఇప్పుడైతే నేను అంటే స్టెప్ ఆన్ స్టెప్ మీకు అయితే అర్థమయ్యేటట్టు చెప్తాను. సో సబ్ ఇదైతే స్టార్టింగ్ అందరికీ తెలిసిందే. డిమ్ అయితే ఇక్కడ నేను జెడ్కి ఒక వేరియబుల్ అయితే ఇచ్చాను, బయట అనేది అయితే ఇచ్చాను అనమాట వేరియబుల్. సో జెడ్కి ఫస్ట్లీ వాల్యూ వచ్చేసి 1 ఇచ్చాను. సో జెడ్ ఈజ్ ఈక్వల్స్ టు 1. సో ఇక్కడ డూ వైల్ సెల్స్ z,1 డాట్ వాల్యూ ఈజ్ నాట్ ఈక్వల్స్ టు నథింగ్. సో ఇది కండిషన్ అనమాట గైస్. సో డూ వైల్ ఏం చేస్తుందంటే, ఇన్ కేస్ కండిషన్ అనేది ట్రూ ఉంటే అప్పుడే ఈ స్టెప్స్ని అయితే రన్ చేస్తుంది అనమాట. ఒక్కసారి కండిషన్ అంటే ఇక్కడ ఏదైతే కండిషన్ ఉందో ఆ కండిషన్ ఒక్కసారి ఫాల్స్ అయితే డైరెక్ట్గా ఎండ్సప్కి అయితే వెళ్ళిపోతుంది అనమాట డూ వైల్ అనేది. వేరాజ్ డూ అంటిల్ ఏం చేస్తుందంటే, ఎప్పటి వరకు అయితే అంటే రివర్స్ అనమాట. ఇప్పుడు డూ వైల్ నేను ఏం చెప్పాను, ఇక్కడ కండిషన్ ఎప్పటి వరకు అయితే ట్రూ వస్తుందో అప్పటి వరకు అయితే రన్ చేస్తుంది సీక్వెన్స్. ఒకసారి ఫాల్స్ వచ్చిందో ఎండ్సప్కి వెళ్తుంది. డూ వైల్ నేను కంప్లీట్గా ఆపోజిట్ అనమాట. డూ వైల్ ఎప్పుడైతే మనకి ఫాల్స్ వస్తుందో అప్పుడైతే రన్ చేస్తుంది. ఒకసారి మనం ఇచ్చిన కండిషన్ ట్రూ వస్తే డూ అంటిల్ అయితే డైరెక్ట్గా ఎండ్సప్కి వెళ్ళిపోతుంది అనమాట. అది మనం ముందర డిస్కస్ చేద్దాం. సో ఫస్ట్ అయితే నేను ఫంక్షన్ F8 ప్రెస్ చేస్తున్నాను, మీరు చూడండి. ఫంక్షన్ F8 ఓకే. సో డెమ్ z యాజ్ 1. ఇప్పుడు z వాల్యూ వచ్చేసి 1 అనమాట. సో 1,1 డాట్ వాల్యూ ఈజ్ నాట్ ఈక్వల్స్ టు నథింగ్. ఇప్పుడు ఈ కండిషన్ ట్రూ ఆఫ్ ఫాల్స్ మీరు చెప్పండి. డూ వైల్ 1,1, డూ వైల్ సెల్స్ 1,1 అంటే 1,1 అంటే ఈ సెల్ అనమాట. డాట్ వాల్యూ ఈజ్ నాట్ ఈక్వల్స్ టు నథింగ్. ఈజ్ ఈక్వల్స్ టు నథింగ్, ఈజ్ నాట్ ఈక్వల్స్ టు నథింగ్, ఇది ఈజ్ నాట్ ఈక్వల్స్ టు నథింగ్. ఇది వాల్యూ అయితే ఈ కండిషన్ అయితే ట్రూ వస్తుంది అనమాట. సో అప్పుడు నెక్స్ట్ సెల్కి వెళ్తుంది, అంటే నెక్స్ట్ మ్యాక్రో లైన్కి వెళ్తుంది అనమాట, మీరు చూడొచ్చు. సో ఇది చూడండి, నెక్స్ట్ లైన్ అయితే ఎగ్జిక్యూట్ అవుతుంది. సో ఇక్కడ నేను ఏం రాశాను అంటే సెల్స్ z,2 అంటే z,2 ఈజ్ నథింగ్ బట్ ఇంతవరకు అయితే మనం z ఈజ్ ఈక్వల్స్ టు 1 అని తీసుకుంటుంది ఇది. సో 1,2 అంటే ఫస్ట్ రో సెకండ్ కాలమ్ అంటే B1 వస్తుంది. B1 డాట్ వాల్యూ సెల్స్ B1 డాట్ వాల్యూ ఈజ్ ఈక్వల్స్ టు సెల్స్ A1 డాట్ వాల్యూ +2 అంటే A1 వాల్యూ ఎంత ఉంది 90. సో 90 + 2 ఈజ్ నథింగ్ బట్ 92 వస్తుంది అనమాట B2లో, మీరు చూడొచ్చు. నేను మళ్ళీ F8 ప్రెస్ చేస్తున్నాను, చూసి 92 అయితే వచ్చింది. సో ఇక్కడ మనం రాసిన లైన్ ఏంటంటే z ఈజ్ ఈక్వల్స్ టు z+1 అంటే 1+1 విచ్ ఈజ్ ఈక్వల్స్ టు 2. అండ్ ఇప్పుడు లూప్లోకి వెళ్ళిన తర్వాత మళ్ళీ రిపీట్ అవుతుంది. డూ వైల్ సెల్స్ 2,1 డాట్ వాల్యూ ఈజ్ నాట్ ఈక్వల్స్ టు నథింగ్. సో 2,1 ఈజ్ నథింగ్ బట్ దిస్ వన్. ఇది వాల్యూ ఉంది కాబట్టి ఈజ్ నాట్ ఈక్వల్స్ టు నథింగ్ అనేది ట్రూ కిందకు వస్తుంది అనమాట. ఈజ్ ఈక్వల్స్ టు నథింగ్ అంటే అది ఫాల్స్ కిందకు వస్తుంది. ఈజ్ నాట్ ఈక్వల్స్ టు నథింగ్ అంటే ట్రూ కిందకు వస్తుంది కాబట్టి. సో ఇప్పుడు నేను మళ్ళీ ఫంక్షన్ F8 ప్రెస్ చేస్తే 83 + 2 85 వస్తుంది. అలానే ఇట్ గోస్ ఆన్ అనమాట గైస్. నేను F8 ప్రెస్ చేస్తున్నా, మీరు చూడండి. సో ఇప్పుడు వన్స్ 12 + 2 ఈజ్ ఈక్వల్స్ టు 14 వచ్చిన తర్వాత ఇప్పుడు z ఈజ్ ఈక్వల్స్ టు వాల్యూ ఎంత 7.
ఓకేనా, అంటే నేను అన్నిసార్లు రన్ చేశాను కాబట్టి 7 అని వచ్చింది. సో 7 ఈక్వల్స్ టు 7 + 1 విచ్ ఈజ్ ఈక్వల్స్ టు 8. సో నెక్స్ట్ టైం లూప్ రన్ చేసేటప్పుడు ఇక్కడ 8, 1 వస్తుంది. డాట్ వాల్యూ ఈజ్ నాట్ ఈక్వల్స్ టు నథింగ్. సో ఇక్కడ ఈజ్ ఈక్వల్స్ టు నథింగ్ ఉంది గైస్, ఇక్కడ నాట్ ఈక్వల్స్ టు నథింగ్ ఉంది. సో ఇది స్టేట్మెంట్ అనేది ఫాల్స్ అవుతుంది అనమాట. సో ఒక్కసారి ఫాల్స్ అయిన తర్వాత ఇది ఏం చేస్తుందంటే ఒక్కసారి ఈ లైన్ అనేది రన్ చేస్తుంది, అండ్ రన్ చేసిన తర్వాత ఈ స్టేట్మెంట్ ఫాల్స్ వస్తుంది కాబట్టి డైరెక్ట్ ఎన్సబ్కి అయితే వెళ్ళిపోతుంది అనమాట. మీరు చూడొచ్చు ఫంక్షన్ F8 ప్రెస్ చేస్తున్నాను. సో డైరెక్ట్ ఎన్సబ్కి అయితే వస్తుంది. నెక్స్ట్ F8 ప్రెస్ చేయగానే చూడండి. సో ఇక్కడ మనకి 8లో వాల్యూ ఏం లేదు కాబట్టి ఈ స్టేట్మెంట్ అనేది ఫాల్స్ అయిందనమాట. ఇన్ కేస్ 8లో ఏమైనా వాల్యూ ఉంటే ఈ స్టేట్మెంట్ కూడా ట్రూ అయ్యేది, నెక్స్ట్ ఎగ్జిక్యూషన్కి అయితే వెళ్ళేది అనమాట. సో దిస్ ఈజ్ హౌ డూ అండ్ వైల్ వర్క్స్ అనమాట గైస్. డూ వైల్ అనేది మీరు ఇచ్చిన స్టేట్మెంట్ కరెక్ట్గా ఉందా లేదా చెక్ చేస్తుంది. ఇన్ కేస్ కరెక్ట్ ఉంటేనే నెక్స్ట్ మ్యాక్రోస్కి అయితే వెళ్తుంది అనమాట. ఒక్కసారి మీరు ఇచ్చిన స్టేట్మెంట్ ఫాల్స్లో చూపించింది, దానికి ఎగ్జిక్యూషన్ చేసిన తర్వాత ఎండ్లో ఫాల్స్ అని వచ్చింది అని తెలిస్తే డైరెక్ట్ ఎన్సబ్కి అయితే వెళ్తుంది. సో దిస్ ఈజ్ హౌ డూ వైల్ వర్క్స్ అనమాట గైస్. ఐ హోప్ ఈ ఎగ్జాంపుల్ అయితే మీకు అర్థమైందని అనుకుంటున్నాను. సో ఇప్పుడైతే నేను సింపుల్గా డూ అంటిల్ అయితే మీకు చేసి చూపిస్తాను. సో గైస్ నేను డూ అంటిల్ కూడా ఒక సింపుల్ మ్యాక్రోస్ అయితే రాస్తాను అనమాట. సో ఈ ఫస్ట్ 2 స్టెప్స్ అయితే మీకు కూడా తెలుసు, అందరికీ తెలిసే ఉంటుంది. ఇన్కేస్ ఈ వేరియబుల్ ఎందుకు ఇస్తున్నాను, డిమ్ అంటే ఏంటి, ఇవేమి మీకు ఐడియా లేకపోతే ఒకసారి కార్డ్స్లో నేనైతే వదిలేస్తున్నాను. వీడియోస్ అయితే చూడండి, మీకైతే ఒక బెటర్ క్లారిటీ అనేది వస్తుంది. సో ఇక్కడ మీరు చూడొచ్చు డిమ్ ఎక్స్ యాజ్ బయట అని రాస్తాను అనమాట. నేను ఇక్కడ x ఈజ్ ఈక్వల్స్ టు 1 అని ఇచ్చాను. సో డూ అంటిల్ x ఈజ్ గ్రేటర్ దాన్ 5. సో ఇక్కడ మనం ఈ కండిషన్ చూసుకోండి, x ఈజ్ గ్రేటర్ దాన్ 5 అనేసి ఉందన్నమాట. ఇది మనకు ఫాల్స్ వస్తుంది అనమాట, ఎందుకంటే ఇక్కడ ఫస్ట్లీ x ఈజ్ ఈక్వల్స్ టు 1 అని ఇచ్చాము. సో 1 ఈజ్ గ్రేటర్ దాన్ 5 అంటే ఆబ్వియస్లీ ఫాల్స్ కదా. 6 ఈజ్ గ్రేటర్ దాన్ 5 అంటే ట్రూ వస్తుంది, బట్ 1 ఈజ్ గ్రేటర్ దాన్ 5 అంటే ఫాల్స్ వస్తుంది అనమాట. సో ఇప్పుడు ఏం చేస్తుందంటే నెక్స్ట్ స్టెప్కి వెళ్తుంది. ఇక సెల్స్ x,1 డాట్ వాల్యూ ఈజ్ ఈక్వల్స్ టు 5 అని రాస్తాను. ఇక్కడ x ఫస్ట్ టైం ఏంటి 1. సో 1,1 డాట్ వాల్యూ ఈజ్ ఈక్వల్స్ టు 5. 1,1 ఈజ్ నథింగ్ బట్ దిస్ వన్ అనమాట. సో A1లో మనకి వాల్యూ అనేది 5 వస్తుంది. దాని తర్వాత x ఈజ్ ఈక్వల్స్ టు 1 + 1 అంటే ఫస్ట్ టైం మనం 1 ఇచ్చాము కాబట్టి 1 + 1 విచ్ ఈజ్ ఈక్వల్స్ 2 వస్తుంది. నెక్స్ట్ లూప్లో 2 ఈజ్ గ్రేటర్ దాన్ 5 విచ్ ఈజ్ అగైన్ ఫాల్స్ వస్తుంది. సో ఇక్కడ మనకి సెకండ్ రోలో కూడా లేకపోతే సెకండ్ A2 సెల్లో కూడా మనకైతే 5 అని వాల్యూ వస్తుంది అనమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ 2 ఈజ్ ఈక్వల్స్ టు 2 + 1 విచ్ ఈజ్ ఈక్వల్స్ టు 3. అండ్ ఇక్కడికి వెళ్ళేసరికి 3 అవుతుంది అనమాట. మీరు చూడండి, నేను 2 టైమ్స్ అయితే లూప్ని రన్ చేస్తాను, దాని తర్వాత మీకు తెలుస్తుంది. సో ఇక్కడ x ఈజ్ ఈక్వల్స్ టు 2 + 1 అయ్యి ఉంటుంది. సో ఆల్రెడీ 2 + 1 మనం రన్ చేసాం, లూప్లోకి వెళ్ళింది కాబట్టి 3 అని అయితే మీకు చూపిస్తుంది. ఇక్కడ చూడొచ్చు, ఇప్పుడు నేను ఫంక్షన్ F5 ప్రెస్ చేస్తాను. సో 3 ఈజ్ గ్రేటర్ దాన్ 5 అంటే ఈజ్ నథింగ్ బట్ ఇది ఆల్రెడీ ఫాల్స్ కాబట్టి మళ్ళీ నాకు A3 సెల్లో అయితే 5 అని అయితే వస్తుంది. సో ఫస్ట్లీ F8. సో ఇక్కడ మీరు చూడొచ్చు 3 ఈజ్ ఈక్వల్స్ టు 3 + 1. ఇప్పుడు నేను దీన్ని ఎగ్జిక్యూట్ చేయగానే x ఈజ్ నథింగ్ బట్ 4 అవుతుంది అనమాట గాయస్. ఇక్కడ మీరు చూడొచ్చు x ఈజ్ ఈక్వల్స్ టు 3 అని ఉంది కదా. ఇప్పుడు నేను F5 ప్రెస్ చేస్తున్నాను. సో x ఈజ్ ఈక్వల్స్ టు 4 అయింది. సో 4 ఈజ్ గ్రేటర్ దాన్ 5 అంటే ఆబ్వియస్లీ ఇది కూడా ఫాల్స్ కాబట్టి మళ్ళీ మనకి 4th సెల్లో అయితే A4 సెల్లో అయితే మనకి 5 వస్తుంది. అండ్ ఇప్పుడు x ఈజ్ ఈక్వల్స్ టు 4 + 1 విచ్ ఈజ్ ఈక్వల్స్ టు 5. 5 ఈజ్ గ్రేటర్ దాన్ 5 అంటే ఇది కూడా ఫాల్స్. 5 ఈజ్ ఈక్వల్స్ టు 5 వస్తుంది, నాట్ గ్రేటర్ దాన్ అనమాట. సో ఇక్కడైతే మనకి మళ్ళీ F8 ప్రెస్ చేస్తున్నాను. సో 5 ఈజ్ గ్రేటర్ దాన్ 5 ఆబ్వియస్లీ ఫాల్స్ వస్తుంది కాబట్టి మళ్ళీ ఇది ఎగ్జిక్యూట్ అవుతుంది. ఇప్పుడు x ఈజ్ ఈక్వల్స్ టు 5 నథింగ్ బట్ ఓకే 5 + 1 ఈజ్ ఈక్వల్స్ టు 6 అవుతుంది. సో ఇక్కడికి వెళ్ళేసరికి x వాల్యూ 6 అవుతుంది అనమాట. మీరు చూడొచ్చు, F5 ప్రెస్ చేస్తున్నా. ఇప్పుడు చూడండి x ఈజ్ ఈక్వల్స్ టు 6. 6 ఈజ్ గ్రేటర్ దాన్ 5 అంటే ఆబ్వియస్లీ ట్రూ వస్తుంది. ఒక్కసారి ఇది కండిషన్ ఎప్పుడైతే ట్రూ వస్తుందో డైరెక్ట్ ఎన్సబ్కి అయితే వెళ్ళిపోతుంది అనమాట డూ అంటిల్. సో మీరు చూడొచ్చు, ఫంక్షన్ F5 ప్రెస్ చేస్తాం, చూడండి డైరెక్ట్ ఎన్సబ్కి అయితే వెళ్ళిపోయింది. సో దిస్ ఈజ్ ది మెయిన్ డిఫరెన్స్ బిట్వీన్ డూ వైల్ అండ్ డూ అంటిల్ గైస్. డూ వైల్లో మెయిన్లీ ఏంటంటే ఎప్పటివరకు అయితే కండిషన్ ట్రూగా ఉంటుందో అంటే ఎలైవ్ ఉంటుందో అప్పటి వరకే మనకైతే మ్యాక్రోస్ రన్ అవుతుంది, లేకపోతే సీక్వెన్స్ అనేది రన్ అవుతుంది. ఒక్కసారి ఇచ్చిన కండిషన్ ఎప్పుడైతే ఫాల్స్ అని వస్తుందో అప్పుడైతే సీక్వెన్స్ అనేది ఎండ్ అవుతుంది. వేరాజ్ డూ అంటిల్లో అయితే మనకి ఎప్పటివరకు అయితే కండిషన్ మనకు ఫాల్స్ వస్తుందో అప్పటి వరకు అయితే సీక్వెన్స్ రన్ అవుతుంది. ఒక్కసారి కండిషన్ అనేది ట్రూ అయితే అప్పుడు సీక్వెన్స్ అనేది స్టాప్ అవుతుంది అనమాట. ఇదే మెయిన్ డిఫరెన్స్ రెండింటి మధ్యలో. వెన్ ఇట్ కమ్స్ టు సింటాక్స్ లూప్తో అయితే ఎండ్ అవుతాయి అనమాట రెండు. మనకి 4లో అయితే నెక్స్ట్ ఎండ్ అవుతుంది, బట్ డూ వైల్ అండ్ డూ అంటిల్ అయితే లూప్తో అయితే ఎండ్ అవుతాయి. అండ్ మోస్ట్లీ చాలా వరకు ప్రిఫర్ చేసేది అయితే డూ వైలే ప్రిఫర్ చేస్తారు అనమాట. ఎందుకంటే మోస్ట్లీ కండిషన్స్ అనేవి ట్రూ వచ్చేటట్లే మనం చూసుకుంటాం. ఇఫ్ క్లాస్లో కూడా మనం అయితే ట్రూనే రాస్తుంటాం అనమాట మోస్ట్లీ.
సో దాట్ ఈస్ ఇట్ గైస్. డూ వైల్ అండ్ డూ అంటిల్కి అయితే నేను మెయిన్ డిఫరెన్స్ చెప్పాను. అట్ ద సేమ్ టైం సింటాక్స్ కూడా మీకు అర్థమయ్యే ఉంటుంది, ఎగ్జాంపుల్స్ కూడా అర్థమయ్యే ఉంటాయి. బై ఎనీ ఛాన్స్ మీకు డౌట్ ఉంటే ప్లీజ్ డూ లెట్ మీ నో ఇన్ ద కామెంట్ సెక్షన్. వీళ్ళని తొందరగా రిప్లై చేయడానికి అయితే ట్రై చేస్తాను. అండ్ అప్కమింగ్ వీడియోలో మనం అయితే ఇఫ్ క్లాస్ గురించి మాట్లాడదాం. మ్యాక్రోస్లో మనం ఇఫ్ని ఎలా వాడచ్చు, ఎలా ఇంట్రడ్యూస్ చేయొచ్చు అనేది అయితే మనం డిస్కస్ చేద్దాము. సో ఈ వీడియోకి అయితే అంతే. ఐ సీ యూ ఆల్ ఇన్ ద కమింగ్ వీడియో. లెట్ టేక్ కేర్, బై. Always do it on my own, so I gotta get through it. And the only thing I know is to love what I'm doing.